నమస్తే. ఇవాళ సినిమా వాళ్ళతో సీఎం రేవంత్ రెడ్డి ఒక మీటింగ్ పెట్టిండు. అయితే ఈ మీటింగ్లో చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు ఉన్నాయి. వాటన్నింటి గురించి మాట్లాడుకుందాం. దీన్ని ఆర్గనైజ్ చేసింది ఎవరంటే ఎఫ్డిసి కార్పొరేషన్ చైర్మన్, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఇప్పుడున్న దిల్ రాజు ప్రభుత్వానికి సినిమా వాళ్లకు మధ్యలో వారధిగా ఆయన కొంతమంది పేర్లను సజెస్ట్ చేసి వాళ్ళతో ఇవాళ ఒక మీటింగ్ అరేంజ్ చేశారు. దాంట్లో డైరెక్టర్లు ఉన్నారు, ప్రొడ్యూసర్లు ఉన్నారు, కొంతమంది యాక్టర్లు కూడా ఉన్నారు. అయితే సినిమా వాళ్ళ మీటింగ్ అన్నప్పుడు మామూలుగా సినిమా వాళ్ళతోని ఏ మీటింగ్ జరిగినా కూడా యూజువల్గానే చర్చకు వచ్చేది మా అధ్యక్షుడిని పిలుస్తారు. ఎందుకంటే సినిమా వాళ్ళందరూ కూడా మాలో మెంబర్షిప్ కలిగి ఉండాలి, మాలో మెంబర్షిప్ ఉండాలి అని అనుకుంటారు. మా అధ్యక్షుడు అనేటువంటిది అంత అదిగా చూస్తారు. అల్లు అర్జున్ ఇష్యూ జరిగినప్పుడు కూడా మా సభ్యులు ఎవరు మాట్లాడొద్దు అని విష్ణు కూడా ఒక సర్క్యులర్ జారీ చేసినట్టున్నారు. చాలామంది కార్డు తీసుకోవాలి, అట్లనే మాలో సభ్యులుగా ఉండాలి అని అనుకుంటారు. ఇవాళ సినిమా వాళ్ళతోని అంత క్రూషియల్ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఆ సమావేశంలో మా ప్రెసిడెంటే లేడు, మంచు విష్ణు ఇప్పుడు మాకు అధ్యక్షుడిగా ఉన్నది మంచు విష్ణు. అసలు మా నుంచి అధ్యక్షుడే లేకుండా, ఎందుకంటే సినిమా వాళ్ళకి సంబంధించి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏదున్నా కూడా ఏమన్నా ఇష్యూస్ జరిగినప్పుడు కూడా సినిమా వాళ్ళు డైరెక్ట్గా పోయేది ఏడికి పోతారు అంటే మా దగ్గరికే పోతారు. ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్లకి మధ్యలో ఏదన్నా గొడవ జరిగినప్పుడు కావచ్చు, లేదంటే ప్రొడ్యూసర్లకు హీరోకు మధ్యలో ఏదన్నా గొడవ జరిగినప్పుడు కావచ్చు, ఇంకేదన్నా ఇష్యూ కావచ్చు, ఫస్ట్ ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళలో వాళ్ళు పరిష్కరించుకునేందుకు ఫస్ట్ పోయేదే వాళ్ళు మా దగ్గరికి. కానీ ఇవాళ మీటింగ్లో అసలు మా అధ్యక్షుడే లేడు. మా అధ్యక్షుడు లేకుండా ఇవాళ మీటింగ్ జరిగింది. దాంతోపాటు అసలు చిరంజీవి హాజరు కాలే. చిరంజీవి కుటుంబ సభ్యులు ఎవరు కూడా దాదాపుగా ఉన్నట్టయితే కనిపించలేదు. ఎందుకంటే చిరంజీవి ఉండే అందులో నాగబాబు లేడు, రామ్ చరణ్ తేజ్ లేడు, సరే వరుణ్ తేజ్ని, సాయిధరం తేజ్ని కూడా పిలిచినట్టున్నారు. వాళ్ళలో ఎవరు పోయిర్రో అట్లా చిరంజీవి ఫ్యామిలీ నుంచే పిలిచినటువంటి వాళ్ళలో ఎవరు కూడా దాదాపు ఆ మీటింగ్లో అయితే కనిపించలేదు. వాళ్ళు పోలేదు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా పోలేదు ఈ మీటింగ్కి. అంటే పోలేదు అంటే పిలవలేదు. మనకు వచ్చినటువంటి లిస్టులో అయితే జూనియర్ ఎన్టీఆర్ పేరు లేదు. మరి జూనియర్ ఎన్టీఆర్ని ఎందుకు పిలవలేదు అనేది అయితే అర్థం కాలేదు. ఎందుకంటే చాలామంది హీరోలలో చెప్పుకునే ఒక 10 మంది హీరోలలో చెప్పుకుంటే కనుక దాంట్లో ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉంటాడు. సో జూనియర్ ఎన్టీఆర్ని పిలవలేదు, ప్రభాస్ని ఎక్కడ పిలవలేదు. వీళ్ళందరూ ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన వాళ్ళు, ఇండస్ట్రీకి చాలా పెద్ద హిట్లు తీసుకొచ్చిన వాళ్ళు అని చెప్పుకుంటారు. సినిమా వల్ల చెప్పుకుంటారు, మనం కాదనేది. సినిమాకి సంబంధించిన చర్చ వచ్చినప్పుడు మా హీరో సినిమా 100 కోట్ల క్లబ్లో చేరిందనో ఇట్లా అట్లా మాట్లాడుతూ ఉంటారు. అంతేందుకు మొన్నటికి మొన్న అల్లు అర్జున్ ఇష్యూ జరిగినప్పుడు కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన చర్చ తీసుకొచ్చారు. అల్లు అర్జున్ అసలు చెప్తే పోలీసు వాళ్ళు చెప్తే వినలేదు, ఆయన చెప్పినా కూడా ఆయన రోడ్ షో చేసిండు అది ఇది అని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు కదా. అదే మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు మొన్న జరిగిన ఇష్యూలో జూనియర్ ఎన్టీఆర్ ఇష్యూను కూడా ఒకటి తీసుకొచ్చారు. మొన్న మధ్యలో దేవరాకి సంబంధించిన ఒక ఫంక్షన్ ఉంటే అక్కడ చాలామంది వచ్చేసారు, ఫ్యాన్స్ ఎక్కువ మంది వచ్చారు. ఒకవేళ మీరు ఇప్పుడు ఆ ఫంక్షన్కి అటెండ్ అయితే కనుక తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉంది, కాబట్టి మీరు ఆ ఫంక్షన్కి రావద్దు అని పోలీసు వాళ్ళు చెప్తే జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదు. ఆయన మాట విన్నాడు, ఈయనెందుకు వినలేదు అని చెప్పారు. చాలామంది దాన్ని ఎగ్జాంపుల్గా చూపించారు. మొన్న అల్లు అర్జున్ ఇష్యూ జరిగినన్ని రోజులు కూడా దేవరాకి సంబంధించినటువంటి ఇష్యూ అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఆ ఫంక్షన్కి హాజరు కాలేదు కదా, మీరెందుకు హాజరయ్యారు అని అడిగారు. అట్లాంటి ఎగ్జాంపుల్గా తీసుకున్న జూనియర్ ఎన్టీఆర్నే ఇవాళ సినిమా వాళ్ళతో జరిగిన మీటింగ్కు పిలవలేదు. ఎందుకు పిలవలేదు? పిలిస్తే ఒకవేళ ఏమన్నా అవుతుంది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏమన్నా కోపం వస్తుంది అని ఇక్కడ పిలవలేదో తెలియలేదు, అర్థం కాలేదు. కానీ సరే, బాలకృష్ణ దానికి ఒకటి చెప్తున్నారు కదా, అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఇవాళ ఆ మీటింగ్కి హాజరు కాలేదని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా అదే రీజన్ కావచ్చు నాకు తెలిసి. ఎందుకంటే సినిమా వాళ్ళుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అక్కడ రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని పిలవలేదేమో. మరి జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ రాజకీయ నాయకుడు కాదు కదా, ఎందుకు పిలవలేదు? రాజకీయంగానే ఆయన్ని పిలవలేదా అనే చర్చ కూడా కొంతమంది సినిమా వాళ్ళల్లో కొంత చర్చ జరుగుతుంది. ఎందుకంటే పిలవాల్సినటువంటి వ్యక్తుల్లో ఉండాల్సిన వాళ్ళు. సో అసలు ఎట్లా పిలిచిర్రు, ఈ లిస్ట్ అంతా ఎట్లా తయారు చేసిర్రు అనే ఒక గందరగోళం కూడా ఉంది. కొంతమంది ఏమంటుర్రు అంటే అవైలబుల్గా ఉన్నటువంటి వాళ్ళ పేర్లు తీసుకొని పిలిచినము అని ఒక చర్చ ముందరికి తీసుకొస్తారు కొంతమంది సినిమా వాళ్ళు. మరి చిరంజీవి అవైలబుల్ లేడు అంటారు కదా. అవైలబుల్గా లేనప్పుడు మరి ఆయనను పిలిచిర్రు అని ఎందుకు చెప్తున్నారు? నిజంగా వాళ్ళు చెప్తున్న చర్చ నిజమైతే చిరంజీవి కూడా అవైలబుల్ లేడు, చెన్నైకి పోయిండు అని అంటున్నారు. మరి అట్లా చెన్నైకి పోయినప్పుడు కనుక ఎందుకు ఇచ్చినటువంటి లిస్టులో చిరంజీవి పేరుంది, చిరంజీవి ఎందుకు హాజరు కాలేదు? సో అసలు ఏ లెక్క ప్రకారం వీళ్ళని పిలిచిర్రు? వచ్చినటువంటి వాళ్ళని ఒక సీఎంతో మీటింగ్ అన్నప్పుడు కనుక చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. అందులో ఎవరిని పిలవాలి, ఎందుకు పిలవాలి, చాలా లెక్కల ప్రకారం పిలుస్తారు. అట్లా వట్టిగా ఎవరిని పడితే వాళ్ళని పిలవడానికి ఉండదు. చాలా లెక్కల ప్రకారం, క్యాలిక్యులేషన్స్ ప్రకారం పిలుస్తారు. అవైలబుల్గా లేరు అంటున్నారు. సరే, సీఎంతో మీటింగ్ ఉంటుంది అని నిన్నే కదా తెలిసింది. ఒకవేళ వాళ్ళని పిలిస్తే కనుక వచ్చి ఉండేవాళ్ళు.
వచ్చేంత దూరంలోనే ఉంటారు, మరీ అంత అదిగా కూడా ఉండకపోవచ్చు. కానీ ఎందుకు రాలేదు అనే చర్చ అయితే చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. దాంతోపాటు సరే ఈ మీటింగ్లో చాలా క్యాంపెయిన్ల గురించి చర్చ వచ్చింది, అవి ఇవి అంటారు. ఏం జరిగిందో ఏదో ఇంకా ఏం బయటికి రాలేదు కాబట్టి డ్రగ్స్కి సంబంధించినటువంటి వాటిపైన ప్రచారం చేయాలి సినిమా వాళ్ళందరూ కూడా, ఇంకేవేవో ఇష్యూస్ పైన కూడా ప్రచారం చేయాలి అని అన్నారు అని అంటున్నారు. సరే అవి ఏంది అనేటువంటిది ఇప్పటివరకైతే బయటకు వచ్చిన ఎవరు చెప్పలేదు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చెప్పలేదు, సరే పొలిటికల్ సైడ్గా ఉన్నటువంటి వాళ్ళు చెప్పలేదు కాబట్టి తెలీదు. ఇవాళ జరిగిన మీటింగ్ అంతా దేనికి, దగ్గర 20 రోజుల నుంచి అల్లు అర్జున్ చుట్టూ జరుగుతున్నటువంటి ఇష్యూతోనే కదా ఇవాళ మీటింగ్కు మెయిన్ బేసే అది. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ ఏంది, ఒక మహిళ చనిపోవడం వల్ల దాని తర్వాత జరిగిన అనేక పరిణామాలు, అల్లు అర్జున్ అరెస్ట్ కావచ్చు, దాని తర్వాత సీఎం దానిపైన ఆ ఇన్సిడెంట్ పైన సభలో మాట్లాడిండు, దాని తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిండు, దాని తర్వాత అల్లు అర్జున్కి నోటీసులు ఇచ్చిర్రు, మళ్ళీ చిక్కడపల్లి పిఎస్కి అయిన విచారణకు హాజరైండు. సరే దాని తర్వాత వాళ్ళు ఆ శ్రీతేజ్ కుటుంబానికి పోయి 2 కోట్లు ఇచ్చిర్రు, ఇవన్నీ జరిగినాయి. కానీ మూలం ఏంది, మూలం ఆ రేవతి అనే మహిళ చనిపోవడం కదా. దాని మీద సరే అది రకరకాల టర్న్స్ తీసుకొని ఈరోజు సీఎంతో మీటింగ్ వరకు వచ్చింది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టుకునే పరిస్థితికి వచ్చింది. మూలం ఎవరు, ఒక మహిళ చావు. ఈ మొత్తం మీటింగ్ అంతటికి కూడా మూలం ఒక మహిళ చావు. దాని మీద డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఇవాళ పిలుస్తున్నటువంటి మీటింగ్లో కనీసం మహిళా మంత్రి లేదు, మహిళలు ఎవ్వరు కూడా లేరు. ఇండస్ట్రీ నుంచి కూడా ఒక్క మహిళా డైరెక్టర్ లేదా, ఇండస్ట్రీలో మహిళా డైరెక్టర్లు లేరా, మహిళా ప్రొడ్యూసర్లు లేరా, ఆర్టిస్టులు లేరా, ఒక్క మహిళ కూడా లేదు. ఇవాళ పోయినటువంటి మీటింగ్కి ఒక్క ఉమెన్ కూడా పిలవలేదు. అసలు రేవతికి సంబంధించినటువంటి ఇష్యూ వల్లే మొత్తం అదంతా ఇక్కడి వరకు ఒక 20 రోజుల వరకు చర్చ జరిగి ఇవాళ మీటింగ్కి కూడా దారి తీసింది అదే. సో అట్లాంటి మీటింగ్ జరుగుతున్నప్పుడు ఒక్క మహిళ కూడా లేకుండా ఇవాళ మీటింగ్ పెట్టిరు. సరే ఇండస్ట్రీలో మహిళలే లేరా, మరి పిలిచిన పెద్దలు సమాధానం చెప్పాలా, అది లిస్ట్ ఎవరు ప్రిపేర్ చేసిర్రు, ఎవరు ఓకే చేసిర్రు అనేటువంటిది ఇక దాని మీద కొంత చర్చ జరుగుతుంది. ఒక మహిళ కూడా లేకుండా మహిళలకు సంబంధించి మొన్న రేవతికి సంబంధించినటువంటి ఇష్యూ మీద ఇవాళ మీటింగ్ జరిగింది. దాంతోపాటు కొంత సామాజిక స్పృహ ఉన్నటువంటి సినిమాలు తీయాలి అనేటువంటి దాని మీద కూడా కొంత చర్చ జరిగింది ఇవాళ అని అంటున్నారు. సామాజిక స్పృహ ఉన్నటువంటి సినిమాలు అనేటువంటి చర్చ వస్తే మొట్టమొదటి వరుసలో ఉండేటువంటి వ్యక్తి ఆర్ నారాయణమూర్తి. ఆయన ఉన్నాడు ఇవాళ మీటింగ్లో. అసలు పేర్లో కూడా లిస్టులో అయితే నాకైతే ఆ పేరు కనిపించలేదు, మీటింగ్లో కూడా ఆయన కనిపించలేదు. సామాజిక స్పృహ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేటువంటి వ్యక్తులలో ఆయన తీస్తాడు అని మనందరం చెప్పుకున్నాము, చూసినాము, తెలుసు, అంతా తెలుసు. మరి ఆయనని విలువలేదు, ఆయన్ని విలువకుండా ఆ ఇష్యూస్ మీద డిస్కషన్ చేసిరు. అట్లా ఇవాళ జరిగినటువంటి మీటింగ్ పైన అసలు దేనికోసం జరిగింది మీటింగు, చాలా అంటే బయట ఒక ప్రచారం జరుగుతుంది. అసలు దేనికోసం జరిగింది మీటింగు, ఏం అంటే కొండను తవ్వి ఎలకను పట్టినట్లుంది ఇవాళ జరిగిన మీటింగు. అసలు ఉద్దేశం ఏంది, దేనికోసం ఇవాళ మీటింగ్ పెట్టిర్రు అనేటువంటిది సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలకు క్లారిటీ ఉన్నట్టుగా కనిపిస్తలేదు, గవర్నమెంట్కి కూడా క్లారిటీ ఉన్నట్టు కనిపిస్తలేదు. కేవలం రేవంత్ రెడ్డి ఈగోకి సంబంధించినటువంటిది మాత్రమే ఇవాళ జరిగినటువంటి మీటింగ్లో ప్రధానంగా కనిపిస్తుంది అని బయట ఒక చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో కావచ్చు, బయట కావచ్చు, ఒక ప్రధానమైనటువంటి చర్చ వినిపిస్తుంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు ఎవ్వరు కూడా వచ్చి కలవలేదు, ఆయనకి కనీసం విష్ చేయలేదు. ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా ఎవ్వరు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా దానికి సంబంధించిన మాటే మాట్లాడలేదు. ఏకంగా కోమటిరెడ్డి అయితే ఓపెన్గానే అన్నాడు, నేను సినిమాటోగ్రఫీ మంత్రిని తీసుకున్న తర్వాత, సినిమాలకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ తీసుకున్న తర్వాత ఎవ్వరు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవ్వరు వచ్చి నన్ను కలవలేదు అని అన్నాడు. సో అదే ఏమన్నా మనసులో పెట్టుకొని ఇదంతా జరిగిందా అనేటువంటి ప్రచారం కూడా బయట జరుగుతుంది. ఇండస్ట్రీ వాళ్ళు ఎవ్వరు కూడా ఆయనను కలవలేదు, విష్ చేయలేదు, ఇదంతా మనసులో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో ఇండస్ట్రీ వాళ్ళందరినీ కూడా ఆయన దగ్గరికి రప్పించుకోవాలి, ఎట్లా అయినా సరే అల్లు అర్జున్ అనేటువంటి ఇన్సిడెంట్ని ముందు పెట్టుకొని ఆయన దగ్గరికి రప్పించుకోవాలి అనేటువంటిదే ఇవాళ జరిగినటువంటి మీటింగ్లో కనిపిస్తుంది అని బయట ఒక ప్రచారం ఉంది. ఎందుకంటే మొన్న అల్లు అర్జున్ ఇష్యూ జరుగుతున్నప్పుడు శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నాడో, అసలు సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు మానవత్వం లేకుండా పోతుంది, అల్లు అర్జున్కి ఏమైందని ఆయన దగ్గరికి పోయి పరామర్శిస్తున్నారు, శ్రీతేజ్ దగ్గరికి ఎవరు పోలేదు, అసలు మానవత్వం లేకుండా బిహేవ్ చేస్తున్నారు ఇండస్ట్రీ వాళ్ళందరూ అని అన్నాడు. మరి అదే మానవత్వం లేనటువంటి వాళ్ళతో ఇవాళ మీటింగ్ ఎందుకు పెట్టుకున్నారు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మానవత్వం లేదు అని నిండు సభలో మాట్లాడినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అదే మానవత్వం లేని వాళ్ళతో ఎందుకు మీటింగ్ పెట్టుకున్నాడు, దీనికి సమాధానం ప్రభుత్వమే చెప్పాలి.